మధురం, సౌండింగ్ చాలా బాగుంది, చాలా పొయిటిక్గా ఉంది. అలాగే ట్రైలర్ కూడా అంతే బాగుంది, చాలా ఇన్నోసెంట్గా ఉంది. క్యూట్ లవ్ స్టోరీ, 1980s బ్యాక్ టాప్లో తీసుకున్నారు. స్కూల్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సో ఒక ప్రయత్నం, చిన్న సినిమాలను ఆదరిస్తే ప్రేక్షకులు తర్వాత మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మధురంతో కొత్త వాళ్ళు అయిపోతున్నారు ఉదయరాజ్, అలాగే వైష్ణవి సింగ్, ఇద్దరు కొత్త వాళ్ళు ఆదరిస్తే మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు వస్తాయి. ట్రైలర్ అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సో సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో అడిగి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ ఉదయ్. హాయ్ మ్యామ్. నమస్కారం. ఓకే ఉదయ్, 18వ తారీఖు చాలా 3-4 మంచి మంచి సినిమాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ ఒకటి ఉంది, ఓదులా 2 ఉంది, మీది ఒకటి ఉంది. కొంచెం మీ ప్రొడ్యూసర్, ఈ క్వశ్చన్ నీది కాదు, మీ ప్రొడ్యూసర్ది. చిన్న సినిమా వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు ట్రైలర్ చూశాను, బాగుంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. స్కూల్ బ్యాక్ డ్రాప్, 80s బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళారు, బాగుంది. ఒక అటెంప్ట్ అయితే బాగా చేశారు. ఇటువంటి ఉన్నప్పుడు మంచి పెద్ద సినిమాల మధ్యలో పడితే చిన్న సినిమాలు నలిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం మంచి డేట్ చూసుకుని వేసుకుంటే బాగుండేది కదా. లేదండి, ఈ సినిమా ఖచ్చితంగా కథను నమ్మెళ్ళామండి అందరం. ప్రొడ్యూసర్ గారు కానీ, నేను కానీ, ఆ డైరెక్టర్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు కథను నమ్మెళ్ళాం. సో అందరికీ నచ్చుద్ది ఇది. 90s మనకి బ్యాక్గ్రౌండ్ లో అప్పుడు సైకిల్స్ ఉండేయండి. అదే మనకి అప్పుడు బైకుల్లా, అంటే బ్రేక్ కొట్టుకొని దాకడం, అంటే హ్యాండిల్ వదిలేసి డ్రైవ్ చేయడం. సో మేము కథను నమ్మే రిలీజ్ కూడా ఇప్పుడే పెట్టుకున్నాం. 80s బ్యాక్ డ్రాప్ లో ఏదైతే ఉందో అప్పుడు భయాలు ఉండేవి. 10వ తరగతి అమ్మాయి 9వ తరగతి అబ్బాయిని లవ్ చేయటం. అసలు ఈ స్కూల్లో లవ్ స్టోరీలు 80s లో ఉండేవా? అది ఉన్నాయా? ఉన్నాయండి. ఆ డైరెక్టర్ గారికి కూడా ఉంది లవ్ స్టోరీ ఒకటి. ఆయనకు ఉంది. కాలేజీలో చేశాడా, స్కూల్లో చేశాడా? స్కూల్లోనే ఉంది డైరెక్టర్ గారికి లవ్ స్టోరీ. సో అందులో ఆయన కొంచెం ఆ స్టోరీ తీసుకొని మేము దానికోసం స్టడీ చేసామండి. అంటే అప్పుడు ఎలా ఉండేది, అసలు లవ్ ఉండేదా, అంటే లెటర్ ఇవ్వడానికి కూడా భయపడేవారు కదా, గోడ మీద అలా పెట్టేసి వచ్చేవారు. అది అమ్మాయి తీసుకుంటుందా లేదా అని చెప్పి దూరం నుంచి చూసేవారు. అదైతే ఉండేది కదండి. సో డెఫినెట్ గా పాత విషయాలన్నీ ఉంటాయి. డైరెక్టర్ గారు లవ్ స్టోరీ దీంట్లో పెట్టారు. సగం అండి, సక్సెస్ అండి. సక్సెస్ లవ్ స్టోరీ మీ డైరెక్టర్ గారు. సూపర్. హాయ్. హాయ్ వైష్ణవి సింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు? బాగున్నాం. తెలుగు వస్తుంది? యా, కొంచెం కొంచెం వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ చేసి తర్వాత ఇప్పుడు వస్తుంది. బికాజ్ ఈ మూవీకి చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయినా, అదైనా కష్టపడితే నడుచుకున్నారా. ఎక్కడ మీ బ్రాట్ అప్ బోర్న్? ఎక్కడ? Ayodhya. I got birth in Ayodhya and moved to Mumbai regarding to come in this field for that reasons. Yeah, but I feel blessed that I came here because I love Tollywood. The tradition, the culture, the peoples, everyone is just so nice. Everyone is so near to my heart actually. Okay. Acting and taste, yeah. And acting నాకు చాలా ఇష్టం, అందుకే ఈ ఫీల్డ్ లో. And also I just I'm very interested to get connected with people. Yeah, I love to get connect with them. So that's why I think that this field is the field by which we can get connected to them. We can get love in this field. So yeah, that is also the reason I want to get love and respect and kind of things. So that is also. Previous ఏమైనా వర్క్ చేశారా, మోడల్ గా చేశారా? No, not like model. I had acted in a few Hindi movies, 2 Hindi movies, and Telugu also I had worked. But yeah, but some are not released. But yeah, this is like debut film to me. Okay. Yeah. First debut movie na idi, Madhuram. Yeah. Okay. Shoot location anta ekkada chesaru? Godavari? Yeah, Raulapalam. That's a very beautiful location. Yeah, when I saw the location first, I thought like this location is made for love stories. Oh. Yeah, like when drone camera is going upside and all the trees, the river and lakes were there na. And even in the moonlight sometimes when we got to sit there after like in evening time, it looks so beautiful, so beautiful. And I used to say to director sir, oh sir, this is your hometown, you are enjoying a lot this kind of means atmosphere. So I got in love with that place also. Yes. Yeah, that is such a beautiful location. In రోజులు how many days work చేశారు? Actually it was like 54 days. Yeah, 54 days. Yeah. Okay. అక్కడ ఫుడ్ బాగుంటుంది, తిన్నారా?
స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది ఫుడ్ కోసం, బికాస్ దాట్ ఏరియా ఇస్ వెరీ హీటెడ్ ఏరియా. సో హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్, బట్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్ దట్, లైక్ ఇప్పుడు ఇది ఓకే. ఫుడ్ ఎలా ఉంది? Food was actually, yeah, about the food I'm saying, it was little bit spicy, na? Too much spicy. But now I'm in love with the spicy food. One day director sir was asking me that you used to eat little bit of boiled kind of food, but now you are having like craving for the masala foods. ఎందుకు ఏమైంది? సో ఐ వాస్ లైక్ యా ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు ఇట్. వెన్ ఐ ఫస్ట్ టేస్టెడ్ ఇట్ టేస్టెడ్ వెరీ నైస్, వెరీ గుడ్, బట్ యా లిటిల్ బిట్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాబిచువల్ టు ఇట్, ఇట్ గెట్స్ సంథింగ్ స్టమక్ అప్సెట్ లైక్ దట్. సూపర్. ఉదయ్, మీది ఎక్కడ ప్రోటా బాండ్ ఎక్కడ? మాది వచ్చేసి పాలకొల్లు అండి. పాలకొల్లు పక్కన వల్లూరు అని ఒక గ్రామం. వల్లూరు గ్రామం. వల్లూరు పక్కన మట్టవత్తి వారి పాలెం అని. అక్కడ మీ డైరెక్టర్ గారితో కూడా అక్కడేనా? రావులపాలెం అండి. రావులపాలెం. అందుకని సినిమా మొత్తం రావులపాలెంలో తీశారు. మొత్తం ఆల్మోస్ట్ లొకేషన్స్ అన్ని ఆయన చదువుకున్నవి, ఆయన ఫేస్ చేసినవే ఉంటాయి. ఆ కాలేజ్, ఆ స్కూల్, అవన్నీ కొన్ని అన్ని ఆయనకి తగ్గ. ఏంటి నేను తీసుకోవడానికి ఏంటి రీజన్? ఉదయరాజు నేను తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా కొంతమంది అంటారు ఈ పాత్రకి ఇతనే సరిపోతాడా అని రాసుకుంటారు డైరెక్టర్స్, అట్లా ఉందా? అట్లా అలా ఏం లేదండి. ఫస్ట్ ఈ సినిమాకి వేరే హీరో అనుకున్నారు, వేరే పెద్ద హీరోలకి వెళ్దాం, మంచి నీతిగా చేసుకుందాం అని చెప్పి అన్నయ్య డైరెక్టర్ అనుకున్నారు. తర్వాత నేను చిన్న చిన్న మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం, చిన్న చిన్న రోల్స్ చేయడం, ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే అరే మనోడు ఉన్నాడు కదా, ఒకసారి ఆడిషన్ తీసుకుందాం, తీసుకున్న తర్వాత ఓకే అనుకుంటే తీసుకుందాం, లేదంటే లేదు అని చెప్పి 3 సార్లు ఆడిషన్ చేశారు. 3 సార్లు? దుర్మార్గం కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్. తర్వాత మనోడు బాగా సెట్ అవుతున్నాడు, బాగా చేస్తున్నాడు అని చెప్పి డెమో చేసి, ఆ డెమోలో బాగుంది అనుకున్న తర్వాత ఈ సినిమాకి వెళ్ళి. ఏ సీన్లో ఆడిషన్ చేశారు? ఈ బ్రిడ్జ్ సీన్ ఉంది కదండి, అదే మీకు ట్రైలర్ కట్లో కనపడింది, ఒసే అని ఒక డైలాగ్ ఉంది కదండి, ఎంతమందితో తిరుగుతావు తిరుగు కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చావే. కాదు ఏంటి మేసాలు అవన్నీ తీస్తే పెద్ద కనిపించావు, ఇప్పుడు చాలా లేతగా ఉన్నావు ఇప్పుడు. అప్పుడు అంటే అందులో 3 క్యారెక్టర్లు. అంటే గడ్డంతో ఒక లుక్, 30 ఏజ్ వచ్చిన తర్వాత అసలు అమ్మాయి ఉందా లేదా అనే ఒక క్వశ్చన్. సో 3 క్యారెక్టర్లు చేయడం వల్ల లావుగా అయ్యాను. 30 ఏజ్ లాగా కనపడాలి, అందుకు లావ్ అయ్యాను. లావ్ అయిన తర్వాత కొన్ని షార్ట్స్ మిస్ అయిపోయినాయి మాకు. సో అక్కడక్కడ అప్పటికప్పుడు గడ్డం తీసి మళ్ళీ చేయడం వల్ల అక్కడక్కడ కొంచెం చెప్పి. మంచి సినిమా, ఫస్ట్ సినిమానే మంచి షేడ్స్ వచ్చినాయి నీకు. దీంట్లో ఏంటి వర్క్ షాప్స్ అని పెట్టాడా మీ డైరెక్టర్, లేకపోతే డైరెక్ట్ సెట్స్కి వెళ్ళిపోయారా? ఫస్ట్ ఒక 2 days వర్క్ షాప్ జరిగిందండి, తర్వాత లొకేషన్కి వెళ్ళి 2 days చేసాం అంత వర్క్ షాప్. మీలాంటి యంగ్స్టర్స్ అన్ని సీన్లు బాగా చేస్తారు, రొమాంటిక్ సీన్స్ వచ్చేపాటికి తడబడిపోతూ ఉంటారు. అటువంటి తడబడ్డా లేకపోతే ఈయన వర్క్ షాప్ లో చేయించారు? నిజంగా అమ్మాయి అంటే నాకు చాలా భయం అండి. అమ్మాయికి ఎంత దూరంగా, ఈ అమ్మాయి అంటేనా బయట అమ్మాయి అంటేనా? ఏ అమ్మాయిలైనా, అమ్మాయిలు అంటే మీరే పెద్ద ముదురులు. లేదు అలా అంటే టెన్షన్, భయం. ఆ రొమాన్స్ సీన్ చేసినప్పుడు అయితే నాకు టెన్షన్, భయం ఇదైతే చాలా ఎక్కువ ఉంది. అంటే అమ్మాయి సమ్ ప్రపోజ్ చేస్తుంది ఈ సినిమాలో, సో కొంచెం భయం అండి. రొమాన్స్ భయం వచ్చిందా? ఏంటి సినిమాలో 2-3 ఇందాక నువ్వు చెప్పింది బిడ్ సీన్ కానీ మిగతా సీన్స్ కానీ కొంచెం నువ్వు ఎంతమందితో అయినా తిరుగు చివరికి నా దగ్గరికి వచ్చేసాను, తర్వాత ఇంకో డైలాగ్ ఉంటుంది సినిమాలో నువ్వు చింతామణి లాంటి తనవే, ఏంటి నెగిటివ్ షేడ్ అని ఉంటుందా హీరోయిన్ కన్నా? అది మీరు సినిమాలో చూడండి, జస్ట్ మీరు అది సినిమాలో చూస్తే మీకు ఈ డైలాగ్స్ బట్టి హీరోయిన్ క్యారెక్టర్ ఏదో అనిపిస్తుంది. ఇటువంటి ఆల్రెడీ RX-100 లాంటి కథలు ఉన్నాయి కదా. లేదండి, ఇది చాలా కూల్ అండ్ క్లీన్ అండి. అంటే ఒక మధురం అనేది చాలా కూల్ లవ్ స్టోరీ. సో నువ్వు అపార్థం తీసుకుంటావా లేకపోతే? అది అదే 18కి వస్తుంది సార్ సినిమా మధురం ఏ మెమరబుల్లో, అప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎట్లా హౌస్ ఇట్ ఫీల్ హాఫ్ శారీస్ అండ్ హాఫ్ డ్రెస్ ఎప్పుడో చిన్నప్పుడు వేసుకుని ఉంటారు, ఎలా అనిపించింది ఆ డ్రెస్ కానీ కాలేజ్ డ్రెస్సెస్ కానీ స్కూల్? నాకు చాలా ఇష్టం హాఫ్ సారీస్ అండ్ సారీస్, ఆల్ ది డ్రెస్సెస్, చూడీదార్స్ నాకు చాలా ఇష్టం. అండ్ యా వి లైక్ yeah, I liked that. That's it. That's why I said to you, I like the tradition culture, the wear, like they give us a
a hint of tradition, in which we can feel like, yeah, if we are Indians, we have to wear that so that our mind feels so good and so cool. And also the love story demand kuda idi undi, this kind of tradition, because idi 1990s love story undi. So all the tradition, culture and all that old things we get to remember, because we don't have that kind of vibes, but I enjoyed a lot, because the vibe was very pure. Yes. Pure kind of. And what I love in this fast culture, I am very much interested and lovable to old kind of things. Okay. Yeah. Okay. I love old kind of wears, old kind of thoughts, old kind of atmosphere. Yeah, like village there in Ravulpalam. That's why the atmosphere was good. In the fast cities, we are having a lot of pollutions and those kind of things. డైరెక్టర్ ఏదైతే ట్రైలర్ లో రాజేష్ చిక్కిలే గారు, రాజేష్ ఆయన ఓన్ కథ రాసుకున్నాడు అన్నారు. ఎట్లా హ్యాండిల్ చేశాడు? చాలా మంది కొంచెం కక్కర పడుతుంటారు ఫస్ట్ టైం డైరెక్షన్ అనేటప్పటికి, ఎందుకంటే ఫస్ట్ టైం దాంట్లోనే అన్ని చూపించేసేయాలి అని అనుకుంటారు. ఇటువంటి లవ్ స్టోరీ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గతంలో లవ్ స్టోరీ, ఇంటెన్స్ లవ్ స్టోరీలు చాలా వచ్చినాయి మనకి, చాలా హంటింగ్ లవ్ స్టోరీలు వచ్చినాయి. మళ్ళీ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఏదో కొత్తగా చెప్తే తప్ప సినిమా చూడరు. ఏదన్నా కొత్తగా రాసుకున్నాడా లేకపోతే రియల్ ఇన్స్టేట్సా, ఎట్లా చేశాడు ఆయన? ఇది నిజంగా రాజేష్ గారు చెప్పాలంటే ఆయన నేటివిటీ అండి, రావులపాలెం ఆయన పుట్టింది, గంటి. సో ఆయన కథ, డైలాగ్స్ అన్నీ ఆయనే రాసుకున్నారు, సీన్స్ కూడా ప్రతిదీ డిజైన్ చేసుకున్నారు. అంటే ఒక పాతకాలం 90s అప్పుడు మనం పారాగాన్ చెప్పులు వేసుకునే వాళ్ళం, మనకి 2 సంతూర్ సోపులు కొంటే ఒక పెన్ను ఫ్రీ వచ్చేది, ఆ పెన్ను. అలాగే సైకిల్ మీద అమ్మాయిని ముందు కొంచెం బిల్డప్ ఇవ్వడానికి బ్రేక్ కొట్టి దేకించడం, ఇలాంటి విషయాలన్నీ చాలా కేర్ తీసుకున్నారండి ఆయన. ఎలా అంటే ఒక సీన్ రాసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఇది కాదు మనకు పాత విషయాలు ఇంకా చాలా జరిగాయి అని చెప్పి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడం, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో రాసి, అక్కడ షూటింగ్ సెట్లో కూడా నేను ఒకలా యాక్ట్ చేస్తుంటే అరే అప్పుడు ఎలా చేసేవారురా, ఎలా చేస్తేనే బాగుంటుంది అని చెప్పి క్రికెట్ ఆడేవారండి. క్రికెట్ ఒక పుచ్చు ఉంటుంది, కొబ్బరి పుచ్చుతో ఆడేవాళ్ళం అన్నమాట. అప్పుడులో బ్యాట్ మనం చెక్కునే వాళ్ళం, అంటే అదే ఇది కొబ్బరి మట్ట అంటారు కదండి, ఆ కొబ్బరి మట్టది కొడవలతోటో కత్తితోటో చెక్కుని బ్యాట్ రెడీ చేసుకునేవాళ్ళం. సో ఇలాంటి థింగ్స్ అన్ని చాలా కేర్ తీసుకున్నారండి రాజేష్ గారు, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమాకి. ఇటువంటి సీన్లలో 90s కానీ ఇటువంటి ఇంటెన్స్ లవ్ స్టోరీస్ లో కొంచెం ఇంటిమేసీ సీన్లు పెడతారు, హీరో హీరోయిన్స్ పక్కన రొమాన్స్ సీన్లు పెడతారు, ఇవన్నీ ఉంటాయా సినిమాలో? ఈ సినిమాలో అయితే ఒక్క సీన్ ఉంటుందండి, అది ఒక్క ముద్దు, అది స్టోరీకి తగ్గట్టు వెళ్తుంది. ఒక్క ముద్దు అంటే అప్పుడు తెలియని వయసులో మనం చేసే చిన్న ఇవి ఉంటాయి కదండి, అప్పుడు మేము భయం ద్వారా ఒక ముద్దు అనేది ఒకటి ఉంటది, అదొక్కటి ఉంటది. అది and that is also situational చాలా సిచ్యువేషన్. కానీ you have to watch the movie to get that scene. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చండి మా మూవీ. ఎంత అంటే ఇందులో రొమాన్స్లు బేవచ్చంగా ఇల్లింటి ఏం లేదు, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, మధురం, ఏ మెమరబుల్ లవ్. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తుందా లేకపోతే స్కూల్ దగ్గర అయిపోతుందా స్టోరీ? స్కూల్ నుంచి అంటే అమ్మాయి 10th క్లాస్ అండి, చాలా సీనియర్. మేము అందుకని ఈ అమ్మాయిని తీసుకున్నాం. ఈ అమ్మాయిని మెయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఈ అమ్మాయి 10th క్లాస్, నేను 9th క్లాస్. అంటే 9th క్లాస్ అబ్బాయి కొంచెం లేతగా ఉంటాడు, 10th క్లాస్ కొంచెం తెలుసు కదా, అందుకని మేము ఈ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. సో ఈ అమ్మాయి ఇంటర్కి వెళ్తుంది, మళ్ళీ నేను 10thకి వస్తాను. ఇంకా అలా 30 వరకు, అంటే 30 ఏజ్ వరకు జరిగిన చిన్న సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఓకే, సినిమా కథ బాగుంది, ట్రైలర్ బాగుంది, అన్నిటికంటే మ్యూజిక్ బాగుంది, ఫీల్ గుడ్ గా. వెంకీ వీణా గారు అండి మ్యూజిక్ చాలా బాగా, అసలు చాలా బాగా ఇచ్చారండి వెంకీ వీణా గారు. ఇందులో 5 సాంగ్స్ ఉంటాయి. గేమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అప్పుడు గుడి గుడి కొంచెం గుండె రాగం అని చెప్పి ఒక గేమ్ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు అమ్మో చెప్పి, సో అదొక సాంగ్, ఒక సాడ్ సాంగ్, అండ్ 2 సాంగ్స్ ఆల్రెడీ టీ సిరీస్ లో రిలీజ్ అయింది. బ్యాక్గ్రౌండ్ అయితే రెగేసాడు వెంకీ వీణా గారు. వెంకీ వీణా గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోలేను. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు అని
ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన కూడా వెంకీ వీణ వెనకాల ఉండి సపోర్ట్ ఇచ్చి ఇది ఇలా చేస్తాము. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి నిజంగా. వాళ్ళే లేదా మీ చిన్న సినిమాకి నిజంగా విజువల్స్తో పాటు ఆ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా ఫీస్ట్ ఉంది, చాలా ఎమోషనల్ డ్రైవ్. ఎందుకంటే ఇటువంటి సినిమాలు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది సార్. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు. మీరేమో పోస్టర్ మీద కానీ, మీరు కానీ వైష్ణవి సింగ్ కానీ ఫస్ట్ సినిమాలు మీ పోస్టర్ మీద మీరు కనిపిస్తే నేను కానీ ఎవరైనా ఒక 150 రూపాయలు కానీ 200 రూపాయలు టికెట్ కొనుక్కొని చూసి మీ ఇద్దరిని ఇక్కడ చూద్దామా, లేకపోతే ఎంత బాగున్నా కూడా చూద్దామని ఆడియన్స్ ఉంటారు, లేకపోతే ఓటీటీ రిలీజ్ అవుతుందిలే అక్కడ చూద్దాంలే అనే బ్యాచ్ ఉంటారు చాలా. లేదండి, ఇది థియేటర్లో చూసే సినిమా అండి. నిజంగా థియేటర్లో చూస్తేనే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫస్ట్ మేము 90s అంటే పాత విషయాలు, ఆ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా హార్ట్ఫుల్గా నచ్చుతుంది. ఒక్క సీన్ అయినా టచ్ అవుతుంది డెఫినెట్గా. తీశారు కదా, కమిటీ కుర్రలు తీశారు, 96 అనే సినిమా ఉంది, ఇటువంటి బ్యాక్డ్రాప్లు వచ్చినాయి కదా మనం కొత్తగా. దానికి ఇది చాలా ఇదండి. ఇది ఏంటంటే మేము మొత్తం 90sలో ఇంకా ఏమి ఉంటాయి, ఇంకా ఏ విషయాలు ఉంటాయి అసలు, ఇంకా అంటే ఇప్పుడు వరకు మేము చెక్ చేసుకున్నాం. ప్రతి సినిమా మేము చూస్తాం, సినిమా చూసి ఓ ఈ సీన్ ఉందా అయితే ఇది వద్దు, ఈ సీన్ ఉందా ఇది వద్దు అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారండి డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారు అయితే మన బంగారాజు గారు ఎంత ఇదంటే మాకు ఎంత సపోర్ట్ అంటే, షూటింగ్లో నార్మల్గా ఒకరోజు ఫస్ట్ అంటే షార్ట్ పెట్టారు నాకు. షార్ట్ పెట్టిన వెంటనే ఫస్ట్ కొంచెం కెమెరాది సెట్ అవ్వలేదు, సెకండ్ టేక్కి వెళ్ళాను. సెకండ్ టేక్కి వెళ్ళిన వెంటనే వర్షం, ఫుల్ వర్షం, షూటింగ్ 3 రోజులు ఆగిపోయాను. నా ఫస్ట్ షార్టే సెంటిమెంట్ ఫీల్ అయ్యారా? అంటే ఇంక నేను అనుకున్నానండి నా లైఫ్లో ఏది సక్సెస్ లేదు, ఎంతలా కష్టపడినా ఇంతే, ఇంకా ఇదేంట్రా బాబు వర్షం వచ్చింది మళ్ళీ క్యాటర్ ఉంటుందో ఉండదో అని ఒక భయం, ఒక టెన్షన్. ఇంతలోకి ప్రొడ్యూసర్ గారు వచ్చి అప్పటికే 2 రోజులు ఆగిపోయింది, అందరికీ చాలా బడ్జెట్లు పెరుగుతాయండి, అవుట్డోర్ అంటే డబుల్ కాల్ షీట్స్ అందరికీ. ప్రొడ్యూసర్ గారు వచ్చి కథ బాగుంది, సినిమా బాగా రావాలి, ఎంత అయినా నేను చూసుకుంటాను, మీరు డబ్బుల గురించి అసలు ఆలోచించద్దు, నేను చూసుకుంటాను ఏదైనా అని చెప్పి ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారండి ప్రతి విషయంలో. అప్పుడే కదండి, తర్వాత ఇంకోసారి కూడా మాకు కొంచెం ఆగడం జరిగింది ఒక 2-3 రోజులు. అలాంటి టైంలో కూడా వచ్చి కథ బాగా వస్తుంది, ఇప్పుడు దాకా చాలా బాగా వచ్చింది, నేను చూసుకున్నాను, ఇంకా మీరు ఎంతంటే అంత నేను పెట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఆయనే ఓన్ ఇంకా కూడా ఇప్పుడు మా పోస్టర్స్ ఇవి కానీ ప్రతిదీ ఆయనేనండి కేర్ తీసుకుంటాను. పాలకొల్లులో నీకు ఇష్టమైన అభిమాన హీరో సినిమాలు విజిల్స్ వేస్తూ చూసుంటాం. ఇవాళ నీ సినిమా పాలకొల్లో రిలీజ్ అవుతుంది, నీ ఫ్రెండ్స్తో పాటు చూస్తావా లేకపోతే ఎట్లా, ఆ వైబ్ ఎలా ఉంటుంది నీ సినిమా మీ ఫ్రెండ్స్తో పాటు చూడటం ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్ అంటే అప్పుడు మా ఊరు అది మట్టవత్తివారిపాలెం అని చెప్పాను కదండి, ఒల్లూరులో విజయకృష్ణ అని ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నేను రీల్ తిప్పివ్వండి అప్పుడు. అంటే స్కూల్కి వెళ్తూ ఈవినింగ్ ఫ్రీ టైంలో రీల్ తిప్పితే ఒక 2 రూపాయలు అలా ఇచ్చేవారు. నేల అప్పుడు 4 రూపాయలండి, నేను స్కూల్ టైంలో కుర్చీ 8 రూపాయలు. ఆ థియేటర్ ఓనరు అప్పారావు గారు అని ఆయన ఏంటంటే అరే రీల్ తిప్పు ₹1 ఇచ్చేస్తాను అన్నట్టుగా అలా. సో ఆయన నన్ను ఫ్రీగా పంపించేవారండి సినిమా చూడటానికి. అలా ఫ్రీగా పంపిస్తే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు చింటూ అని. ఆ ఫ్రెండ్ ఏంటంటే ఎప్పుడు నన్ను సపోర్ట్గా ఏ సినిమా రిలీజ్ అయినా తీసుకెళ్ళిపోయేవాడు. 10 రూపాయలు టికెట్, అరే మా నాన్నగారు 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళ నాన్నగారి పేరు శ్రీని గారండి, బాల శ్రీని గారండి, అరే 10 రూపాయలు ఇచ్చారు సినిమాకి వెళ్ళిపోతాం ఈరోజు అని చెప్పి నన్ను ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళేది ఆ అబ్బాయి అని. సో ఆ అబ్బాయికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అదే నీ సినిమా ఎలా చూస్తావు ఆ అబ్బాయితోటి చూడాలనేది నా కోరిక. అంటే అక్కడ విజయకృష్ణ థియేటర్లో వేసారా ఈ సినిమా? వస్తుందండి. వస్తుందా? వస్తుంది. నువ్వు రీల్ తిప్పిన థియేటర్లో నీ సినిమా రిలీజ్ అవుతుంది. నా సినిమా నేను అప్పుడు 2 రూపాయలు సార్ దిబ్బరొట్టు, అప్పుడు దిబ్బరొట్టు పానకం, దిబ్బరొట్టు పానకం. అప్పుడు నిజంగా చెప్పాలంటే నేను నా థియేటర్లో చూస్తే చాలు అవును అని దానికంటే సక్సెస్ ఏమంటో చెప్పా. నిజంగా నాకు ఆ ఫ్రెండ్తో చూడాలని నేను ఇంకా ఫోన్ చేయలేదు ఆ ఫ్రెండ్కి, కానీ ఫోన్ చేసి అడుగుతాను. సో ఓవరాల్గా అయితే ఫీల్ గుడ్ ఉంది సినిమా మొత్తం. కొంచెం నెగిటివ్ షేడ్ కనిపిస్తుంది హీరోయింది, 2-3 డైలాగ్స్ నీవి అనిపిస్తుంది. మరి ఎలా ఉండిపోతుందో నాకు తెలిసి ఏదో సాడ్ ఎండింగ్ అనిపిస్తుంది. అన్న సాడ్ ఎండింగ్ అని ఉంటుందా? మీరు అది సినిమాలో చూడాలండి. ఏప్రిల్ 18కి మీరు థియేటర్కి వచ్చేస్తే మీకు ఓకే. సూపర్. అయితే ఆల్ ది బెస్ట్ ఉదయ్ అండ్ వైష్ణవి. చాలా బాగుంది ట్రైలర్ అయితే, నాకు నిజంగా చాలా బాగుంది.
కెమెరా వర్క్ బాగుంది, మీ వేరియేషన్స్ బాగున్నాయి, కెమెరామెన్ మనోహర్ కొల్గార్ అని ఆయన వర్క్ బాగుంది. వెరీ గుడ్ వర్క్. చాలా అసలు షార్ట్ ఆయన గురించి చెప్పాలండి. ఆయన ఏంటంటే ఒక షార్ట్ పెట్టినప్పుడు ఆయన ప్రతిదీ కేర్ తీసుకుంటారండి. లైటింగ్ డల్ అయిందంటే అండి లైటింగ్ కొంచెం డల్ అయింది, మనం ఈ షార్ట్ చాలా కేర్గా చేయాలని చెప్పి చాలా మా విషయాల్లో చాలా కేర్ చేసుకున్న వ్యక్తి మనోహర్ గారు. అసలు చాలా కాకపోతే మీ ఇద్దరు కొత్తగానే సినిమా మాత్రం చాలా ట్రైలర్ బాగుంది. ఆ ట్రైలర్ ఉన్న ఇంపాక్ట్ సినిమాలో ఉంటే నాకు తెలిసి మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న సినిమాలే పెద్ద సినిమాలో అవుతుంది అనుకోండి, హిట్ అవుతుంది. పోనీ ట్రైలర్లో కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, మీరు ఏదైతే అనుకున్నారో ఆ థీమ్ కూడా బాగుంది. సో అన్నీ బాగున్నాయి. సినిమా 18వ తారీఖు ఆడియన్స్ని పుల్ చేసే బాధ్యత మీదే. మరి దానికి ఏం చేస్తున్నారు? ఎందుకంటే చిన్న సినిమా కాన్సెప్ట్తో వస్తున్నారు, ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం వాళ్ళ పెద్ద టాస్క్. వాళ్ళు రప్పించే ప్రయత్నాలు అంటే మీ దగ్గర ఏం చేస్తున్నారు ప్రమోషన్? విషయం ఏంటంటే ఇది కథను నమ్ముకొని వెళ్ళాం అన్నాం కదా. ఈ కథే మీకు టీజర్ చూస్తే, ఒక ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. డెఫినెట్గా మేము అందరిని, ఆడియన్స్ అందరినీ మేము కోరుకునేది ఏంటంటే 90s ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ సినిమా డెఫినెట్గా చూస్తే మీకు ఎంతో కొంత టచ్ అవుద్ది. అరే అప్పుడు అలా చేసాం కదరా, అరే ఇప్పుడు ఇలా చేసాం కదరా, అరే నా ఫ్రెండ్ ఇలా ఉండేవాడురా అని చెప్పి మంచి దీనికోసం అయితే మేము చాలా అంటే ఇంటర్వ్యూస్ కానీ ఇది కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తాం. సినిమాలు చూస్తుంటారా? తెలుగు సినిమాలు I used to watch. ఏం చూసారు? Hindi dub actually. హిందీ డబ్బు సినిమాలు Yeah. లేటెస్ట్ మూవీస్? Latest movies are Lord KGF, Pushpa, and RRR, and a lot more in the list. But actually, sir, this movie, the movie, it's like a life story. Okay. Like when someone used to born, then their love story school to start undi. Yes. So in this movie, it's like a life story of two person, like one boy and one girl. Life story జరుగుతుంది స్కూల్ తో ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది లైఫ్ లో, ఏం ట్రూ లవ్ లో ఏం పెయిన్ ఉంది. ఇట్స్ లైక్ దాట్. అండ్ మధు క్యారెక్టర్ ఈస్ లైక్ వెరీ, you will, when you see in the theaters na, you will get the depth of the girl. Like what you are watching na, it's not that from the point of view. Everybody's have a point of view. When you get the full cinema na, at the end you will get to know, oh idi undi, like that only. So it's like I want to say that it's like a kind of life story in which we have a lot of struggle, lot of sacrifices in life, and even we don't forget to love. Oh, super. I got goosebumps like that, because in this fast life, and even in those times also, we have family issues like that, mother sentiment, father sentiments. So idi movie ko kuda father sentiment undi, chala father sentiment. So like all after all the sentiments, we have a emotion, we have a feeling of love, like true love. They can't get separated. Like after death only they can get separated. So it's this, after watching this story, I can bet on that people will get to cry because of emotion. The people who are very emotional na, they will get cry. Even I got tears on the set. Oh, yeah, on set. Yeah, when he was starting saying the dialogues, I was like, oh my god, I'm getting tears here. Why? Because I can feel the pain. Because if you are an actor, if you are an artist, you have to feel the situation. Then only you can act properly. So when I was started feeling the pain, feeling the depth of the story, I was like crying on the set. Director said, "Oh, why are you crying? Why are you crying? Okay, please don't cry." I was like, "Sir, you wrote such a kind of a story. I am just out of words." ఓకే సార్, చాలా ఎమోషనల్గా చెప్తున్నారు ఆవిడ కూడా. నిజంగా అర్థం కాకపోయినా అర్థం చేసుకుని పాపం ఆవిడ చెప్తుంది. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? 18వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది. మంచి ఫీల్ గుడ్ అయితే ఉంది ట్రైలర్ అయితే, అన్ని బాగున్నాయి, అన్ని క్రాఫ్ట్లు బాగా చేశారు. ఫైనల్గా ఆడియన్స్కి మధురం చూడాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? మా మధురం అనే సినిమా 90s అండి, అందరికీ నచ్చుద్ది డెఫినెట్గా. మీ అందరూ ఒక్కసారి మేము కొత్త టీం అండి, మేమంతా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మేము కానీ, ప్రొడ్యూసర్ కానీ అండ్ డైరెక్టర్ కానీ అందరూ కొత్త టీము. మీ సపోర్ట్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ యూ అండ్ లవ్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఇది మధురం టీంతో చిట్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు కానీ చూడకపోతే చూడండి, చూసే వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రైలరే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సినిమా చూడాలా వద్దనేది
ట్రైలర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది. దాంట్లో ఎందుకంటే చిన్న చిన్న క్యూట్ లవ్ స్టోరీలు, ఇంటిమసీ సీన్లు పెట్టి అటు ఇటు వేసి సినిమాలు తీసేస్తున్నారు. వీళ్ళు చాలా నిజాయితీగా 90s బ్యాక్డ్రాప్లో సినిమా తీశారు. వీలైతే సినిమా చూడండి, మీ డబ్బులు కానీ మీ టైం కానీ వేస్ట్ కాదని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్.